వెల్కమ్ టు ఆర్టీవీ. ప్రస్తుతం ఆంధ్రాలో జరిగిన పోలింగ్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొనిందని చెప్పాలి. దానికి గల కారణం ఏంటని తెలుసుకోవడానికి ఇప్పుడు మనతో పాటు నిర్మాత అలాగే పొలిటికల్ ఎనలిస్ట్ నట్టు కుమార్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, ఎప్పుడు ఈ విధంగా జరగలేదు. 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు వస్తున్నప్పటికీ కూడా ప్రశాంతమైన వాతావరణం నెలకొనింది. కానీ ఈసారి మాత్రం ఆంధ్రాలో కొట్టుకోవడం, అసలు అక్కడ దొంగ ఓట్లు ఇలాంటివన్నీ కూడా చాలా ఎక్కువగా జరిగాయి. ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గంలో ఇలాంటివి జరగడానికి గల కారణం ఏంటంటారు? నువ్వు ఎప్పుడైనా ఊహించావా? మన రాష్ట్ర 14 సంవత్సరాలు చీఫ్ మినిస్టర్ 14 సంవత్సరాలు మన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తారని ఏమైనా ఊహించావా? అంటే అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగింది. ఎంతో అరాచకాలు జరిగాయి, ఎన్నో బీభత్సాలు జరిగాయి. ఎంతోమందిని తీసుకెళ్ళి లోన్ వేసేసారు. మొత్తం టోటల్గా కక్షతోనే మేము గవర్నమెంట్ సాధిస్తున్నామని చేశారు కదా. ఒకప్పుడు ప్రతిపక్షం అంటే ఎలా ఉండేది అంటే అధికార పక్షం ప్రతిపక్షం ఎలక్షన్స్ ఇష్యూస్ దాకా ఉండేవి. ఎలక్షన్ తర్వాత అభివృద్ధి ఏం చేయాలి, మా నియోజకవర్గం ఏం చేసుకోవాలి, మేము ఎలా చేసుకోవాలి ఉండేది. ఈరోజు మనకు ఒక చైర్మన్ పెట్టారు, పోసాని కృష్ణమురళి, ఏది ఎఫ్డీసీ చైర్మన్, నంది అవార్డులో గ్రహీత. ఎవరు ఎక్కువ పవన్ కళ్యాణ్కి తిరిగితే ఒకటి, మొత్తం లోకేష్ ఎన్ని తిరుగుతారో ఒక తిట్లకి మంత్రులు ఇచ్చారు. ఆ హోదాకి చైర్మన్ ఈయన. ఆ ఉదయం నుంచి ఎన్ని తిరుగుతారో అది చూసి అవార్డులు పాస్ చేస్తారు. యాక్చువల్గా అది నంది అవార్డులు అనేది మా సినిమావి. ఇప్పుడు వాళ్ళకి ఇస్తున్నారు, మంత్రులకు ఇస్తున్నారు. దాంట్లో రోజా గారు, అమర్నాథ్ గారు, జోగి రమేష్ గారు, ఇక మొత్తం చాలామంది ఉన్నారు, అంబటి రాంబాబు గారు, వీళ్ళందరూ కలిపి సాయంత్రం ఒక అవార్డులు ప్రకటిస్తారు. అవన్నీ తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు దానికి అవార్డులు ఇస్తారు, బాగా మాట్లాడారన్నా అని. అంటే ఇది ఇప్పుడు జరిగిపోయింది. ఇప్పుడు అభివృద్ధి కోసం మాట్లాడుతున్నారా? అభివృద్ధి కోసం మాట్లాడితే పోలవరం కట్టారా? మరి ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చిందా? మన సినిమా షూటింగ్స్ అన్నీ అక్కడ జరుగుతున్నాయా? అలాగే మనకి ఎంతమందికి యువతకు మనం ఉద్యోగాలు ఇచ్చాం, ఎన్ని పరిశ్రమలు వచ్చాయి, మనం రాజధాని ఏది, ఇవన్నీ మాట్లాడాలి. అలాగే ఈ 5 సంవత్సరాల్లో రాజధాని లేదు. అలాగే పక్క రాష్ట్రం నుంచి ఎన్నో కోట్ల అప్పు కూడా తీసుకొచ్చారు. వీటన్నిటిని చూసుకుంటే ఈసారి ఆయన గెలుస్తారు అనే నమ్మకం ఆయనకు ఉందంటారా? ఆయన నమ్మకం లేదు కాబట్టే ఈ దాడులు. అందుకే ఇవన్నీ చెప్పుకొచ్చాను. ఆయనకి నమ్మకం లేదు కాబట్టి ఈ బీభత్సం, ఆయనకి నమ్మకం లేదు కాబట్టి ఈ దౌర్జన్యాలు, ఆయనకి నమ్మకం లేదు కాబట్టి ఎంత డబ్బు ఖర్చు పెట్టాలో అంత డబ్బు ఖర్చు పెట్టారు. అయినా కూడా ప్రజలు డబ్బు తీసుకొని మేము సైకిల్కే ఓటేస్తాం, కూటమికే ఓటేస్తాం, అత్యుతంగా 82% పోలింగ్ శాతం చేసి ప్రపంచంలో ఈ అరాచకాలు చూడలేకపోతున్నాం బాబోయ్ అని సొంతంగా టికెట్ పెట్టుకొని, సొంతంగా కార్లు పెట్టుకొని, సొంతంగా బస్సులు వేసుకొని, సొంతంగా ట్రైన్లో వస్తూ అందరూ 70 లక్షల మంది కనివిని ఎరగని రీతిలో ఓటింగ్ ఉదయం 7 గంటల నుంచి రాత్రి 2 గంటల దాకా కాపలా కాసి మరి ఓటింగ్ వేస్తారు. అంటే అధికార పక్షానికి ఎప్పుడు యాంటీ అయినా 65% లోపు చేస్తుంటే ఈయన అభివృద్ధి చెందింది, అభివృద్ధితో ఈయనకు ఓటు వేస్తాం, ప్రతిపక్షం ఓడిపోయిందని చెప్పొచ్చు. 82% ఎప్పుడైతే వచ్చిందో అది ప్రతిపక్షం గెలుస్తుంది, అధికార పక్షం ఓడిపోతుంది. యాంటీ ఇన్కమ్స్ ఎక్కువ ఉంది. ఆల్రెడీ ప్రపంచంలో అందరూ కూడా ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళందరూ కూడా సైకిల్ కూటమి. వాళ్ళు అంటుంది ఒకటే, మా కొడుక్కి ఉద్యోగం కావాలి, 3,000 రూపాయలు కాదు, నా కూతురికి ఉద్యోగం కావాలి, నా కూతురి పెళ్లి కావాలి, మా భవిష్యత్తు కావాలి, మాకు పరిశ్రమలు కావాలి. ఎక్కడో నా పిల్లలు చెన్నైలోనో హైదరాబాదులోనో బతకడం కాదు, నా పిల్లలు నా ముందు బతకాలి, నా పిల్లలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే, నాకు పరిశ్రమలు ఉంటే ఇక్కడ బతకాలి. అలాగే అమెరికన్ కాన్సులేట్ కోసం ఎక్కడికో వెళ్ళడం కాదు, నాకు అమెరికన్ కాన్సులేట్ విశాఖపట్నంలో, విజయవాడలో కావాలి. ప్రతి రాయబార కార్యాలయం నాకు విజయవాడలో నాకు కావాలి. అలాగే మేము హైదరాబాద్ ఎందుకు వెళ్ళాలి, అలాగే మాకు ఇంటర్వ్యూస్కి మేము ఎందుకు వెళ్ళాలి, మాకు పరిశ్రమలు కావాలి అని ప్రజలు ఒక నిర్ణయం తీసుకొని 2 ఓట్లు నీట్గా ప్రేక్షకులు కూటమికి వేశారు. మనం అబ్సల్యూట్ మెజార్టీతో కూటమి గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది జూన్ 4వ తారీఖు. ఇది ప్రేక్షకులు మనం ఇంటింటికి వెళ్ళి, ప్రతి దగ్గర కూడా వెళ్ళి, ప్రతి దగ్గర బూత్ దగ్గరికి వెళ్ళి అడిగి తెలుసుకునే విషయాలే తప్ప మనం ఏదో సొంతంగా చెప్పట్లేదు. పిఠాపురంలో విషయం వచ్చింది, పిఠాపురంలో 1,00,000 మెజార్టీతో గెలుస్తున్నాడు ఆయన. ఎందుకంటే అందరూ ఒకటయ్యారు. 2 సార్లు ఓడించాం ఆయన్ని. ఈసారి 2 దిక్కలు ఓడించాం 2019లో. ఈసారి ఆయన మనకు నాయకుడు రావాలి, అలాంటి వ్యక్తి ఉండాలి, అలాంటి వ్యక్తి ఉండాలి అని ఆయన ఎవరిని రమ్మని, ప్రచారానికి రమ్మని ఆయన ఎవరు అడగలే. సొంత అన్నదమ్మున్నాడు, బయట ఉన్నారు, స్వచ్ఛందంగా అందరం వచ్చాం. ఓకే, కుటుంబంలో ఒకరిద్దరు అవ్వచ్చు, బయటికి వెళ్ళి ఆల్ ఆఫ్ ది సడన్ వైసీపీకి సపోర్ట్ చేశారు. అంతటికి మైండ్ గేమ్ ఆడారు. పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి ఎవరి వల్ల కాక ఆఖరికి వాళ్ళ కుటుంబ సభ్యుని ఒక దింపారు బయటికి. అలాగే విజయం లెటర్ ఏదో యాంటీగా వచ్చింది కాబట్టి విజయం లెటర్ని ఏదో ఒక సోషల్ మీడియాలో తప్పించడం కోసం చేశారు. అయినా కూడా 99 మంది గొప్ప, ఒకరు గొప్ప. 99 మంది వచ్చి మనకు దగ్గర సపోర్ట్ చేసేటప్పుడు ఎవరో ఒకరు రానప్పుడు ఓడిపోలేరు, ఆ ఒక్కరు వస్తే గెలవలేరు. కనుక మెజార్టీ తగ్గించలేరు.
కనుక ఆయన నేను చాలా గొప్పవాడిని అనుకోవడం తప్పు. మెగా మెగా మహావృక్షం అది మెగాస్టార్ చిరంజీవి గారు ఒక వృక్షాన్ని ఒక క్రికెట్ బ్యాట్ టీంలాగా అందరు హీరోల్ని తయారు చేసి పెట్టారు. కనుక కొణిదెల ఫ్యామిలీకి ఎవ్వరు కూడా ఎంతమంది బయటకు వచ్చినా ఎంత గొప్పవాళ్ళు అనుకుంటే వాళ్ళ దాకే గొప్పవాళ్ళు, ఎప్పటికీ గొప్పవాళ్ళే. పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చిరంజీవి గారు అవ్వచ్చు, ఎంతమంది హీరోలు వచ్చినా వాళ్ళ కుటుంబం నుంచి వృక్షం ఆయన పెద్ద ఆయనే అందరినీ సృష్టించాడు. కనుక మనం అందరం కిందనే ఉండాలి. మనం ఈరోజు గొప్పవాళ్ళని మనం అనుకోవచ్చు, కానీ ఎప్పటికీ ఆయనే గొప్పవాడు. అది మాత్రం మనం చెప్పుకోవచ్చు. ఓకే, వాళ్ళ వ్యక్తిగత విషయాలు, ఇది నాకు బాధ అనిపించింది కాబట్టి నా వ్యక్తిగతంగా నేను చెప్పడం జరిగింది. ఇది అందరికీ బాధ అనిపించింది. సినిమా మీద ఈ ప్రభావం పడకూడదు. సినిమా పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు, సినిమా వేరు రాజకీయం వేరు. ఈ సినిమాల్లో ఓకే ఎవరు అల్లు అర్జున్ గారు అవ్వచ్చు, ఇంకోళ్ళు అవ్వచ్చు, ఎవరైనా మేబీ సపోర్ట్ చేయకపోవచ్చు, కానీ ఆ సినిమాకి ప్రభావం ఉండకూడదు. ఫ్యాన్స్ మాత్రం అర్థం చేసుకోవాలా. సినిమాని సినిమాలాగానే చూడండి. ఏదైనా వ్యక్తిగతం చిన్న చిన్న ఉంటే అవన్నీ సతుకుమతుకు పోతూ ఉంటాయి తప్ప రాజకీయంలో ఒకరు రాకపోతే ఓడిపోరు, ఒకరు వస్తే గెలవరు. అది మాత్రం మనం తెలుసుకోవాలా. మన మీద మన స్టామినా, మన నాయకుడి మీద మన నమ్మకం ఉంది కాబట్టి, ప్రజలు ఆయనకు అండగా ఉన్నారు కాబట్టి, ప్రజలు ఏకగ్రీవంగా ఆయనకు తీర్పిస్తున్నారు కాబట్టి జూన్ 4 మంచి పొజిషన్ మనం చూస్తాము. అలాగే చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. మనం ఈరోజు అది వేగ్గా చెప్పట్లేదు. పిఠాపురం నుంచి ప్రతి బూత్కి అడిగిన తర్వాతే మేము చెప్తున్నాము. కనుక అన్ని దిక్కలా కూడా వేవ్ ఉంది. వేవ్లో స్లీప్ చేయొచ్చు, లేదని కూడా గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. పోలింగ్ రోజు ఎలాంటి దారుణమైన ఘటనలు జరిగాయంటే, టీడీపీకి ఓటేశారని చెప్పి ఒక ప్రెగ్నెంట్ లేడీని కూడా కొట్టడం జరిగింది. జనసేనకి ఓటేశారని చెప్పి ఒక వ్యక్తిని దారుణంగా కొట్టడం జరిగింది. దీన్ని మీరు ఏ విధంగా ఖండిస్తున్నారు? అంటే ఓడిపోతున్నాం అనేది 2 గంటలకు తెలిసిపోయింది. 2 గంటలకు ముద్రగడ పద్మనాభం గారు వెళ్ళిపోయారు. తర్వాత చాలామంది 2 గంటలకే మొత్తం తెలిసిపోయింది, ఓట్ల పోలింగ్ శాతం తెలిసిపోయింది. స్లమ్ మొత్తం 8 గంటలకు దిగిపోయిన తర్వాత వాళ్ళు అనుకున్నారు పథకాలు పనిచేసి అనుకున్నారు, కానీ అలా ఆ పథకాలు కాదు, మొత్తం సైకిల్ కూటమి అంటేప్పటికీ వాళ్ళు ఇంకా ఆక్రోశం తట్టుకోలేక 2 గంటల నుంచి దాడులు మొదలుపెట్టారు. పల్నాడులో దారుణంగా మొదలుపెట్టారు, నరసరాపేటలో దారుణంగా, సత్యనపల్లిలో దారుణంగా మొదలుపెట్టారు. అలాగే మొత్తం టోటల్గా బాపట్లలో, గుంటూరులో, జమ్ములమడుగులో, మొత్తం టోటల్గా తాడిపత్రిలో బీభత్సంగా పాపం టీడీపీ వాళ్ళని కొట్టారు. కానీ వాళ్ళ కష్టం ఫలితం దక్కి గవర్నమెంట్ వస్తుంది. కానీ పాపం చాలామంది బీభత్సంగా కొట్టడం జరిగింది, ఎన్నో జరిగాయి. ఆలగడ్డలో జరిగాయి, దారుణాలు జరిగాయి, ఇవన్నీ జరిగాయి. కనుక అన్నీ కూడా నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పరిశీలిస్తున్నారు. ఎన్డీఏ కూటమి కూడా పరిశీలిస్తుంది. కనుక వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ ఉంటుంది. ఎలక్షన్ కమిషన్ కూడా తీసుకుంటుంది. కాకపోతే ఏంటంటే ఎలక్షన్ కమిషన్లో కొంతమంది పోలీసు వాళ్ళు సపోర్టెడ్ అండ్ వైసీపీ నో డౌట్ వాళ్ళు కావాలని కొన్ని చేశారు, కావాలని దాడులు జరిగాయి, కావాలని ఎవరు ఓటేశారనేది వాళ్ళకి ఎలా తెలుస్తుంది, వీళ్ళెవరో ఒకరు చెప్పబట్టే. కనుక వాళ్ళు కూడా అక్కడ కొన్ని జరిగాయి. కొంతమంది అతిగా ప్రవర్తించారు, అందరూ కూడా టోటల్గా నోట్ చేసుకున్నారు. వాళ్ళందరూ ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకోవడం ఉంటుంది. ఆఫ్టర్ గవర్నమెంట్ అది కంపల్సరీ ఫామ్ చేసిన తర్వాత ఎవరెవరు టీడీపీ కార్యకర్తలకు ఇబ్బంది పెట్టారో నాయకులు కానీ ఆఫీసర్స్ అందరినీ కూడా కంపల్సరీ యాజ్ రూల్స్ ఎప్పుడైతే లా ఎప్పుడైతే వ్యతిరేకించారో, రూల్స్ ఆఫ్ రెగ్యులేషన్ ఎప్పుడైతే దాటారో వాళ్ళు కంపల్సరీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి మాత్రం సీరియస్గా మనం కంప్లైంట్ పెట్టడం జరుగుతుంది. చూశారు కదండి, ఏపీలో ఎన్నికల సమయం అయితే వచ్చేసింది. ప్రతి ఒక్కరు కూడా పోలింగ్ కూడా వేయడం జరిగింది. ఎంత దారుణమైన ఘటనలు జరిగాయో ఇప్పుడు మనం సార్తో కూడా మాట్లాడడం జరిగింది. అతి త్వరలోనే ఫలితాలు వచ్చే అంశాలు ఉన్నాయి కాబట్టి అప్పటి వరకు వేచి చూద్దాం. కెమెరామ్యాన్ వేణుతో రిపోర్టర్ దేవిక, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.